అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి ఆయన ఎందుకు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారో ఒక్కసారి చెప్పండి. మరి వెంకటరెడ్డి గారు, నీకు మీ నాయకుడికి చాలా ధైర్యం ఉంది కదా, మరి అలాంటప్పుడు నువ్వే చెప్తున్నావు కదా. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గారిని చుట్టేశాడని, మోడీ గారిని మెడల ఉంచారని అని అంటారు. మరి అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు వెళ్ళమని చెప్పలేకపోతున్నారు? ఒక్కసారి చెప్పండి. మోడీ గారి మెడల వంచితే ఎందుకు ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఒక్కసారి చెప్పండి. అది ఏమైనా ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టడానికి పనికొస్తారు, కానీ అటువంటి వాటికి మాత్రం ధైర్యం అంటూ ఏముండదు. వాళ్ళవి ఆరాచక పాలన కాబట్టి వాళ్ళు దమ్ము ధైర్యాన్ని చూసుకొనే కదా. వాళ్ళ ఆరాచకాలు, అవినీతికి అంతు ఏముండదు. హింసని, దౌర్జన్యాలు ప్రజాస్వామ్య పాలన కాబట్టి ప్రజాస్వామిక పాలనను చూసి కదా. మరి వాళ్ళకు అందుకే కదా 11 సీట్లుకి పరిమితం చేశారు. ఎందుకు చేశారు? ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండబట్టే మన రాష్ట్ర ప్రజలు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ కారుమూరి వెంకటరెడ్డి గారికి ఏం తెలియదు. ఇటువంటి పనికిమాలిన మాటలు, గాలి మాటలు, ధూళి మాటలు, దుమ్ము దొలిపిపోయిన మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడుకుంటూ ఉండబట్టే వాళ్ళకు ఆ విధంగా ఉంది. రేపు 2029 అయినా కానీ ఏ విధంగా వస్తారో, ఎలా వస్తారో ఒక్కసారి చెప్పండి. ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఒక అబద్ధపు నోటిఫికేషన్గా మార్చుకొని కోర్టుల వల్ల మొటిక్కాయలు వేసినా కానీ ఒక సిగ్గు శరం లేకుండా రోడ్ల మీద ఉండి ధర్నాలు చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు వాళ్ళందరినీ చూశారు. కడప, కర్నూలు, అనంతపూర్ మొత్తం కూడా రోడ్లు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు, ఫ్లెక్సీలు పట్టుకున్నారు. గో బ్యాక్ జగన్ రెడ్డి రాజకీయం సన్యాసం చేస్తారా అనేది ఇంకెందుకు బుద్ధికి రావటం లేదు వాళ్ళకి. వాళ్ళు పారిపోవాలి, వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు చేసేవన్నీ వాళ్ళ చుట్టూ ఒక 10 మంది ఉంటే లక్షల వేల మంది ఉన్నట్టుగా వీడియోలు పెట్టి ఒక ఫేక్ వీడియోలు తయారు చేసి చూపిస్తున్నారు. అందుకని ఈ ఒరిజినల్ టీచర్స్, ఒరిజినల్ ఉద్యోగులు కూడా రెచ్చగొట్టి వాళ్ళమ్మటి తిరగని ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళ నోటి కూడు తీసివేయటానికి వాళ్ళ నిద్రవు ఆహారం మానేసి రెయ్యింబగులు చదువుకొని ఒక టీచర్ పోస్టు సంపాదించుకున్న వ్యక్తులు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళను అలా చేస్తే ఎలా బాగుంటుంది? ఒక్కసారి చెప్పండి. ఎవరైనా నమ్ముతారా? వాళ్ళని తరిమి కొట్టని మేము రాష్ట్రంలో ఉండటానికి ఆస్కారం లేదు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండదాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళు పాపాన్ని వాళ్ళే మూట కట్టుకుంటున్నారు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు, తెలుసుకోవాల్సిందిగా కోరుచు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎక్కడెక్కడి నుంచి ఎటుబడిపోతారో, ఏ విధంగా పోతారో, మళ్ళీ ధర్నాలకు రెచ్చిపోతారు కూడా ఉద్యోగులు. మనకు విజయవాడ ఉంది, విజయవాడ దద్దరిల్చొచ్చు కూడా. వాళ్ళు చేసినప్పుడు ఎక్కడో ఎందుకు తీయకూడదు? అవునా కాదు చెప్పండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు అని వేసి చూద్దాం. విజయవాడ బయలుదేరరా అనేది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, టీచర్లు మొత్తం కూడా వాళ్ళల్లో రాజకీయంగా మాట్లాడుకునే కొంతమంది ఉంటారు. ఇరు వర్గాల పార్టీలలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళను రెచ్చగొట్టే విధంగా చేసుకున్నారు వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. అన్ని పార్టీలకు ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు.